జయ బజరంగబలి. ఈ పేరు వింటే మన లోపల భక్తి మరియు శక్తి రెండూ వస్తాయి. కానీ హనుమంతుడు ఇంత శక్తివంతుడిగా ఎలా మారాడో మీరెప్పుడైనా ఆలోచించారా? అతడు రాముడికి ప్రీతివంతమైన భక్తుడిగా మారడానికి గల ఆ రహస్యాత్మకమైన శక్తులేమిటి? ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది కేవలం అదొక పౌరాణిక చరిత్రయేనా, లేక అతని అస్తిత్వం వెనకాల ఏదైనా రహస్యం దాగి ఉందా? ఈరోజుటి వీడియోలో మనం హనుమంతుడి గురించిన కొన్ని ఆసక్తికరమైన మరియు రహస్యాత్మకమైన విషయాల గురించి తెలుసుకుందాం. భక్తుడు భగవంతుడిలా ఎలా మారాడు అనేది. హనుమంతుడి దివ్యశక్తుల్ని అర్థం చేసుకోవడానికి మనం అతను జన్మించినటువంటి నేపథ్యాన్ని చూడాల్సిన అవసరం ఉంది. హనుమంతుడు సాధారణమైన మనిషి కాదు. అతను ఎంతోమంది దేవతల ఆశీర్వాదంతో పుట్టడం జరిగింది. అతని తల్లి అంజన, ఆమె ఒక అప్సర, ఖగోళంలో ఉన్న అప్సర. ఆమె వానరు రూపంలో పుట్టాలని ఆమెకి ఒక శాపం ఉంది. ఆ శాప విముక్తి కలగడానికి ఆమె ఎంతో భక్తితో శివుణ్ణి ప్రార్థించింది. ఆమె భక్తితో ప్రసన్నుడైన శివుడు ఆమె పట్ల దయతలిచి ఆమెను ఒక పుత్ర సంతానంతో ఆశీర్వదించాడు. అదే సమయంలో అయోధ్యకి రాజైన దశరథుడు తన కొడుకుల్ని మర్చిపోవడానికి ఒక యజ్ఞం ప్రారంభిస్తాడు. పవిత్రమైన పాయాసము వాయుదేవుడి ద్వారా తీసుకోబడి అది అంజనాదేవి చేతిలో పడింది. ఆ తర్వాత హనుమంతుడు జన్మించాడు. ఈ విధంగా శివుడి యొక్క శక్తితో మరియు వాయుదేవుడి యొక్క ఆశీర్వాదంతో హనుమంతుడు పుట్టడం జరిగింది. దాంతో అతను పుట్టినప్పటి నుండే శక్తివంతంగా ఉన్నాడు. కానీ హనుమంతుని శక్తి అతని పుట్టుక వరకే పరిమితం కాలేదు. చివరికతను ఒక పిల్లవాడి రూపంలో అసాధారణమైన పనులు ఎన్నో చేశాడు. ఒకసారి బాలహనుమంతుడు ఉదయించే సూర్యుని చూశాడు. దాంతో దాన్నొక ఫలం అనుకున్నాడు. దాంతో అతను చాలా వేగంగా దాన్ని తినేయాలని భావించి ఆకాశంలో ఎగిరాడు. అతను దగ్గరికి వచ్చేసరికి ఇంద్రదేవుడు హనుమంతుడు సూర్యుని మింగేస్తాడేమో అనే భయంతో అతను తన వజ్రాయుధంతో దాడి చేశాడు. హనుమంతుడు స్పృహ కోల్పోయాడు మరియు కోపంలో వాయుదేవుడు బ్రహ్మాండం నుండి గాలి పీల్చుకున్నాడు. అతను అరాచకం మొదలుపెట్టాడు మరియు దేవతలందరూ అతన్ని శాంతింపజేయడానికి, వాయుదేవుడు, బ్రహ్మ మరియు మిగతా దేవతల్ని శాంతింపచేయడానికి హనుమంతుడికి వివిధ రకాల వరాలతో ఆశీర్వదించారు. అతన్ని అమరుణ్ణి చేశారు. అతన్ని ఆకారాన్ని మార్చుకునే విధంగా శక్తిని ప్రసాదించారు. మరియు అతనికి శక్తితో పాటు ఇలాంటి ప్రత్యేకమైన వరాలు అతనికి ప్రత్యేకతని కలిగిస్తున్నాయి. దేవతల నుండి లభించిన వరాలతో హనుమంతుడు అజేయుడుగా మారాడు. నిజానికి ఈ శక్తులన్నీ ఏమిటి? అవి అష్టసిద్ధి మరియు నవనిధి. హనుమంతుడికి సీతామాత 8 అష్టసిద్ధి మరియు నవనిధుల ఆశీర్వాదాన్ని కల్పించింది. దీంతో ఇతనికి ఆకారాన్ని మార్చుకోవడానికి మరియు నీటిపై నడిచే శక్తిని ప్రసాదించడం జరిగింది. 2 అణిమ మరియు మహిమ, పరిమాణంలో మార్పులు. హనుమంతుడు తన పరిమాణాన్ని చీమ వరకు కూడా మార్చుకోగలడు. అణిమ అంటే పర్వతమంత పెద్దగా కూడా మారగలడు. మహిమ, ఇది ఎప్పుడు చూశారంటే లంకని కాల్చడానికి తన ఆకారాన్ని మార్చినప్పుడు రావణుడి కోటలో ప్రవేశించడానికి ఎవరి కనిపించకుండా చిన్నగా అయిపోయాడు. 3వది అత్యధికమైన శక్తి, బలము. హనుమంతుడు తన ఒంటి చేత్తో పర్వతాన్ని లేపేవాడు. లక్ష్మణుని బ్రతికించడానికి సంజీవని మొక్క తీసుకురావడానికి ఆయన మొత్తం ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చాడు. 4 ఎగిరే సామర్థ్యం. హనుమంతుడు గాలి కంటే వేగంగా ప్రయాణించేవాడు మరియు సముద్రాన్ని దాటేవాడు. సీతను వెతకడానికి, లంకను చేరుకోవడానికి ఆయన పెద్ద సముద్రాన్ని దాటాడు. 5వది ప్రతిరక్ష మరియు అమృత. అతనికి ఆయుధాలు, మంట, చివరికి మరణం కూడా అతని దగ్గరికి చేరుకోకుండా వరం దొరికింది. పురాణాల ప్రకారం హనుమంతుడు అమరప్రాణులైన చిరంజీవుల్లో ఒకడు. ఇక ఇప్పటికీ కూడా భూమిపైనే ఉన్నాడు. కానీ హనుమంతుడికి ఇంతటి దివ్యత్వాన్ని కలిగించేది కేవలం అతని శక్తి మాత్రమే కాదు. నిజానికి అది అతని భక్తి. సీతని వెతకడానికి రాముడికి సహాయం అవసరమైనప్పుడు హనుమంతుడే ఉన్నాడు. అతనే రాముడి సందేశాన్ని సముద్రం దాటి సీత వరకు చేర్చాడు. రావణుడు అతన్ని అవమానించినప్పుడు అతని తోకకి నిప్పంటించుకొని లంక మొత్తం దహనం చేశాడు. అతను రావణుడికి వ్యతిరేకంగా యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. రావణుని ఓడించడానికి రాముడి సహాయం తీసుకున్నాడు. భూమిపై రాముడి సమయం అయిపోగానే హనుమంతుడు రాముణ్ణి వెళ్ళొద్దని కోరాడు. రాముడి పేరు జపిస్తున్నంతసేపు రాముడు ఇక్కడే ఉండాలని హనుమంతుడు ఒట్టేయించుకున్నాడు. అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హనుమంతుడు ఇప్పటికీ మన మధ్యలోనే ఉన్నాడా? వివిధ పురాణాల ప్రకారం హనుమంతుడికి అమృతం లభించింది.
మరియు ధర్మాన్ని రక్షించడానికి అతన్ని ఎప్పుడూ భూమిపైన ఉండాలని ఆదేశించారు. ఈరోజు కూడా ప్రజలు దట్టమైన అడవుల్లో మరియు హిమాలయాల ఒక గుహల్లో ఒక రహస్యాత్మకమైన వానరుణ్ణి చూసినట్టుగా చెబుతూ ఉంటారు. కొంతమంది స్వచ్ఛమైన భక్తులకు అవసరమైనప్పుడు హనుమంతుడు కనిపిస్తుంటాడని చెబుతూ ఉంటారు. కానీ ఈరోజుటి కూడా హనుమంతుడిని ఎందుకు పూజిస్తూ ఉంటారు? ఎందుకంటే హనుమంతుడు 3 ముఖ్యమైన శక్తుల్ని కలిగి ఉన్నాడు. భక్తి, నిజమైన విశ్వాసంతో మరియు సంకల్పంతో ప్రేమతో వస్తాడు. బుద్ధి, హనుమంతుడు కేవలం శక్తివంతుడే కాకుండా అతను మంచి వ్యవహారశైలి కలిగిన బుద్ధిమంతుడు కూడా. ఆయన ఎప్పుడు సరైన సమాధానాన్నిచ్చేవాడు. అయితే మీరేమనుకుంటున్నారు? హనుమంతుడు పురాణాలలో ఒక పాత్రేనా, లేదంటే ఆయన కథ వెనకాల బ్రహ్మాండంలో కల సత్యం ఏదైనా ఉందా? కింద కామెంట్ చేయండి మరియు మీ ఆలోచన చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో గనక నచ్చితే హిందూ పురాణాలకు సంబంధించినటువంటి ఇలాంటి రహస్యాత్మకమైన కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై బజరంగబలి.